పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్త ఓవర్ చేస్తోందా? ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పిల్లి మొగ్గలు వేస్తోందా అంటే అవునని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. ఈ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్వే. అయితే భద్రతా కారణాలతో పాక్లో ఆడేందుకు భారత్ నో చెబుతోందని తెలుస్తోంది. పాక్లో కాకుండా హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పీసీబీ మాత్రం భారీ భద్రత మధ్య భారత్ మ్యాచ్లను లాహోర్లో నిర్వహిస్తామంటోంది. భారత ప్రభుత్వం అనుమతి లేనిదే తాము పాక్లో అడుగు పెట్టేది లేదని బీసీసీఐ తేల్చి చెబుతోంది. అయితే భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే రాతపూర్వకంగా తెలపాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఐసీసీకి కూడా లేఖను తప్పనిసరిగా అందించాలంటోంది. టోర్నీ మొదలవడానికి 5-6 నెలల ముందే స్పష్టంగా లేఖ ఇవ్వాలంటోంది. ఈ విషయం మీద తాము పట్టు వీడబోమని చెప్పేస్తోంది. గతేడాది ఆసియా కప్ నిర్వహణ హక్కులు కూడా పాకిస్తాన్వే. అప్పుడు పాక్లో పర్యటించేందుకు బీసీసీఐ నో చెప్పింది. హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ నిర్వహించాలంది. దీంతో పీసీబీ తగ్గింది. భారత్ ఆడిన మ్యాచ్లను మొత్తం శ్రీలంకలో నిర్వహించింది. పాకిస్తాన్ కూడా శ్రీలంకలోనే టీమిండియా ఢీకొట్టింది. అక్కడే ఫైనల్ మ్యాచ్లోనూ శ్రీలంకతో తలపడింది. అయితే పాక్లో రోహిత్ సేన ఆడినందున తాము కూడా భారత్లో పర్యటించమంటూ అప్పట్లో ఆ దేశ మాజీలు కామెంట్స్ చేశారు. భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో పాల్గొనబోమన్నారు. అప్పట్లో ఈ ఎపిసోడ్పై పెద్ద చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత సైలెంట్గా భారత్లో పాక్ మ్యాచ్లు ఆడింది. నిజానికి బార్డర్లో ఉద్రిక్తతల కారణంగా దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. రెండు జట్లు కేవలం వరల్డ్ కప్లు, ఆసియా కప్పుల్లోనే తలపడుతున్నాయి. చివరిగా 2008లో పాకిస్తాన్లో భారత జట్టు పర్యటించింది. ఆసియా కప్లో ఆడింది. 2012లో భారత్లో పాకిస్తాన్ సిరీస్ ఆడింది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తటస్థ వేదికలోనే దాయాది జట్టు తలపడే అవకాశాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ మ్యాచే హైలైట్ గా ఉండబోతోంది. 8 జట్లు పాల్గొనే టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాల మధ్య భారత జట్టు బరిలో దిగనుంది. టీమిండియాను రోహిత్ శర్మే లీడ్ చేయబోతున్నాడు.